వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఆధీనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే మరి దేవుని సన్నిధిలో ఉంటారన్నమాట. ఆయన తండ్రే దేవుడు నమ్మండి. యూదుల రాజని యేసుని కొలువండి. ఆయన తండ్రే దేవుడు నమ్మండి. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! జ్ఞానులు రాజులు దర్శించిరి. రక్షకుని గుర్తించిరి. జ్ఞానులు రాజులు దర్శించిరి. హేరోదు అల్లాడిపోయెను. యెరూషలేము కలవరం ముందెను. హేరోదు అల్లాడిపోయెను. యెరూషలేము కలవరం ముందెను. యూదుల రాజని యేసుని కొలువండి. ఆయన తండ్రే దేవుడు నమ్మండి. రాజువలే మాట్లాడెను. రాజువలే జీవించెను. రాజువలే మాట్లాడెను. రాజువలే జీవించెను. ప్రకృతి గతినే శాసించెను. సాతాను చితుగా ద్రోకెను. ప్రకృతి గతినే శాసించెను. సాతాను చితుగా ద్రోకెను. యూదుల రాజని యేసుని కొలువండి. ఆయన తండ్రే దేవుడు నమ్మండి. Happy Christmas! Merry Christmas! గాడిద నదిలో మించెను. దీనుడైన రాజు తెంచెను. గాడిద నదిలో మించెను. దీనుడైన రాజు తెంచెను. జయమని ప్రజలు హర్షించిరి. జకర్యా ప్రవచనము నెరవేర్చెను. జయమని ప్రజలు హర్షించిరి. జకర్యా ప్రవచనము నెరవేర్చెను. యూదుల రాజని యేసుని కొలువండి.
Merry Christmas. Happy Christmas. Happy Christmas. రాజుగా అవమానముందెను, రాజవస్త్రము ధరించెను. రాజుగా అవమానముందెను, రాజవస్త్రము ధరించెను. సిలువపై రాజని రాయబడెను. త్వరలో రాజుగా వచ్చును. సిలువపై రాజని రాయబడెను. త్వరలో రాజుగా వచ్చును. యూదుల రాజని యేసుని కొలువండి, ఆయన తండ్రే దేవుడు నమ్మండి. యూదుల రాజని యేసుని కొలువండి, ఆయన తండ్రే దేవుడు నమ్మండి. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. ఏదో ఒకటి Praise Lord, hallelujah. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు యేసయ్యమందు వేడుకను. రాజధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరన్, నమస్కరింపరన్, నమస్కరింపరన్. Hallelujah.
శభాష్. ఓకే పెప్సీ పాడు క్రిస్మస్ పాట ఏదో వచ్చిన పాడు. ఇది అక్క క్రిస్మస్ రాత్రి అన్నమాట, కాబట్టి అందరూ ఒక్కొక్క వచ్చిన పాడాలి. అందరూ పాడేస్తున్నారు, తొందరగా మీరు కూడా. ఏది అడిగినా జరిగేది నీ
డాన్స్ చేశారు, మీకు మంచి బహుమతులు ఉన్నాయి. వాక్యం తర్వాత మరి మీరు బహుమతులు తీసుకొని వెళ్ళాలని కోరుతా ఉన్నాను. సరే, మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి మనకు వాక్యాన్ని అందించడానికి ఈ దినము మనం ప్రత్యేకించి కొద్దిమేర సుబ్బారావు గారిని మనం అడిగాము. మన సంఘానికి ఎంతో సహాయకులు అని చెప్పాలి. మరి సుబ్బారక్క వాళ్ళ కుటుంబం మన సంఘాన్ని ప్రేమించేటువంటి వారు. మా కుటుంబాన్ని ఆలోచిద్దాము. ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ గల నాయన, కృపగల దేవ ప్రభువా, చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలు ప్రభు తండ్రి సక్సెస్ జరిగించాలి. పదనాస్తుతి స్తోత్రం తండ్రి. మంచి మాత్రం ఇచ్చారు. పదనాస్తుతి స్తోత్రం నాయన ప్రభు తండ్రి. ఇలాంటి ఆటంకం లేకుండా ప్రభు తండ్రి వచ్చిన గొప్ప పని బట్టి ఆస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. గొప్ప పాటలు ప్రభు తండ్రి నా మైంపచ్చిన నమ్ముతున్నా దేవాస్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో మా స్వరం విప్పి ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు ప్రభు తండ్రి అదో పాట ప్రభావం నుంచి ఆస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మీరు దీవించండి ప్రభు తండ్రి. ఇంకా అద్భుతంగా పాట ప్రభు తండ్రి మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. దేవతని చేసుకొని తండ్రి ప్రభా. అయితే ప్రభా సమయంలో తండ్రి ప్రభా వాక్యం చెప్పడం ప్రభా ఆస్తుతి తండ్రి మమ్మల్ని కొంచెం ప్రభావం జ్ఞాపకం చేసి సహాయం చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం తండ్రి వాళ్ళని శిల్పాలు పాల్గొనడం సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మీరు చక్కగా తండ్రి ప్రభా ఇగో తండ్రి ప్రభా తండ్రి తోడుగా ఉండండి. సమయంలో సహోదరుడు సుబ్బారావు గారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. క్రీస్తు ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా చదువుబడినటువంటి ఈ వాక్యాన్ని దీవించండి నాయన. అల్పుడనైనా నన్ను మీ సిలువ సాటును మరుగుపరచుకొనైనా మీ బోరగా వాడుకొని నాయన. వినుచున్న మాకు నాయన దాన్ని వినగలిగిడి చెవులను, గ్రహించగలిగిడి హృదయాన్ని దయచేయమని. ఎక్కడ 2-3 ఉంటారో తండ్రి మీ నామమును ప్రార్థిస్తే అక్కడ మీరుంటారన్నారు తండ్రి. ఇక్కడ మీరున్నారని తండ్రి నమ్ముతున్నాం తండ్రి. మీ మాటలు శ్రద్ధగా వినటానికి నాయన తగిన జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. మళ్ళీ ఒకసారి మాది ఇక్కడే గుంటూరు రూట్లో ఒక కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరం వెంకటరాజుపాలెం. అక్కడ నాన్నగారు పాస్టర్ గారు అయితే ఆయన 2010లో చనిపోయారు. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత
ఎక్కడెక్కడ ఉంది, దేవుడి కృపను బట్టి, దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి ఇక్కడ ఈ స్థలాన్ని మేము ఉండటానికి దేవుడు నిర్ణయించాడు కనుక మేము దేవుని కృపను బట్టి దేవుని చిత్తానుసారం ఇక్కడే ఉంటున్నాము. చాలా సంతోషం మీ దగ్గర ఉంటాం. పోతే మాకు పాస్టర్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా నేను చిన్నతనంలో మన సుధాకర్ పాస్టర్ గారి నాన్నగారు అంటే ప్రభాకరరావు గారు మా ఊరు వచ్చేవాళ్ళు. అప్పుడు సైకిల్ మీద వచ్చేవాళ్ళు అనమాట. మా ఇంటి ముందే మరియమ్మ, సిద్ధయ్య గారు మరియమ్మ అంటారు ఆమెని, అక్కడికి వచ్చి ఆయనే ఒక సంఘాన్ని స్థాపించారు. అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కాకపోతే ప్లేస్ మారింది కానీ ఆ సంఘం కొనసాగుతుంది. అంటే వాళ్ళ ప్రయాస, ఆయన ప్రయాస దేవుడు నెరవేర్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బిడ్డలు సుధాకర్ పాస్టర్ గారు వాక్యం కానీ లేకపోతే అన్నోళ్ళు వాయిద్యాలు కానీ ఏమైనా ఒక లేవి వంశస్థుల్లాగా దేవుని చిత్తంలో వాళ్ళు దేవుని సేవలో ఉంటున్నందుకు ప్రభు పేరిట వారికి వందనాలు తెలియజేస్తున్నానన్నా. ఇక్కడ దేవుని వాక్యంలోకి వద్దాం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు శుభవర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది శుభవర్తమానమైంది మనకి. అసలు ప్రభువారు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథమే మనకు చెప్తుంది. అదే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో అదే జక్కీతోటి ప్రభువు చెప్పిన మాట ఏం చెప్పాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రభువారు చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈ వచనంలో చూస్తే నశించినటువంటి మానవులు వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. నశించిపోయిన మానవులు ఎలా నశించారు? అసలు సృష్టి ఎలా జరిగింది? యెషయా గ్రంథం 43:7 చూస్తే చదవద్దులమ్మా. అక్కడ నా మహిమ నిమిత్తము సృష్టించుకొనిన వానిని, అంటే దేవుడే తన మహిమ నిమిత్తము మనిషిని సృష్టించుకున్నాడు. సృష్టించుకునే క్రమంలో ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో చూస్తే అక్కడ దేవుడు మనిషిని సృజించాడు. దేవుడు మనిషిని సృజించాడు. మరణమే లేనటువంటి స్థితిలో ఆయన మహిమపరిచే నిమిత్తము దేవుడు మనిషిని సృజించుకున్నాడు. అదే 2:16-17 చూస్తే అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ ఈ తోటలో ఉన్నటువంటి పండు తినద్దు అనేటటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అదే 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో చూస్తే ఆజ్ఞ అతిక్రమం జరిగింది. దానివల్లే మనిషికి అదే 3వ అధ్యాయం 19లో ఏమొచ్చింది? మనిషికి శిక్ష వచ్చింది. అదే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మనిషి ఏమయ్యాడు? నశించిపోయాడు. ఏదైతే సృష్టిలో నిత్య జీవంలో సృష్టించబడ్డాడు, దేవుని మహిమ పరిచయ నిమిత్తం దేవుడు సృష్టించుకున్నాడు. అలాంటి దేవుడిని ఇచ్చినటువంటి ఆజ్ఞని ఏం చేశాడు? అతిక్రమించాడు. దానివల్ల అతిక్రమం వలన పాపం వచ్చింది. తద్వారా మనిషికి మరణం వచ్చింది. అదే ఆదాము చేసిన పాపము, అవ్వ చేసిన పాపము అనుకోవటానికి లేదు. ఎందుకంటే అదే రోమపత్రిక 3:27 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అంటే మనిషి
పాపిగా ఉన్నాడు, నశించిపోయాడు. ఈ నశించిపోయినటువంటి మనిషిని రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెదకి రక్షించటానికి ఎలా రక్షించగలిగాడంటే, అదే ఎఫెసీ పత్రిక 6:12 ఏముంటుందంటే, ఈ లోకంలో మనము సాతాను శక్తులతోనూ ఆకాశ మండలమందున్న సాతాను శక్తులతో పోరాడుతున్నాము. ఆ పోరాటంలో ఆ శక్తుల్ని జయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. జయించలేక నశించిపోతున్నాము. మనకై మనంగా సాతాను శక్తుల్ని జయించలేని పరిస్థితి. అందుకే దేవుడు ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. నశించిపోయినటువంటి మానవుల్ని రక్షించటానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. అందుకే అది మహా సంతోషకరమైంది. దేవుడు ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. మానవుడు భూమిపై ఉన్నాడు పాపాలతోటి. దేవుడు ఆయన ఉన్నత స్థలంలో ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనిషి పోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో విఫలమయ్యే పరిస్థితి. ఆ విఫలం కాకుండా ఉండాలంటే మార్గం ఏంటో దేవుడే వెతికాడు. ఈ మనిషిని ఎలా రక్షించాలి, ఈ మానవుణ్ణి ఎలా రక్షించాలి అనేది దేవుడే వెతకాడు. ఆ వెతకని క్రమంలోనే మానవుడిగా మనం వెళ్ళలేని పరిస్థితి, మనం జయించలేని పరిస్థితి. అందుకే మనం వెళ్ళలేం, కానీ దేవుడు ఇక్కడికి రావటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడికి రావటం జరిగింది. దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో రావటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నశించిపోయిన మానవుల్ని రక్షించటానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటమే అది శుభవార్త అయింది. మనకి అది శుభవార్త. అంటే ఒక తండ్రి బిడ్డ ఒక కొండ దగ్గర కింద ఉన్నాడు అనుకోండి. తండ్రి కొండ పైన ఉన్నాడు, బిడ్డ కొండపైకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వెళ్ళలేని పరిస్థితి, పడిపోయే పరిస్థితి. కానీ తండ్రి రావచ్చు, బిడ్డని తన దగ్గరికి తీసుకొని వెళ్ళొచ్చు. అందుకే తండ్రి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు మనిషిని రక్షించటానికి ఆయన ఏం చేశాడు? దానికి ఒక చిన్న ఉపమానంగా మనం చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి ఉపమానం. ఎందుకంటే అనేక మంది చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాము. చాలా శ్రద్ధగా వినాల్సింది. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే, కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. కానీ మనం క్యాజువల్గా విని వదిలేస్తూ ఉంటాం. ఒక కోర్టులో ఒక జడ్జి గారు, నేను చాలాసార్లు విన్నాను, అందుకే అది శ్రద్ధగా వింటే మన మనసులో ముద్రించుకోవాలి మనం. ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయన చాలా న్యాయవంతుడైనటువంటి జడ్జి గారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకుంటా తన ఫ్రెండ్స్ని పిలుచుకొని కారులో బయలుదేరుతున్నాడు. తండ్రి ఇంట్లో ఉండి ఏదో చెప్పాలని పిలుస్తున్నాడు, కానీ బిడ్డ ఆగలేదు. ఎందుకు ఆగలేదంటే, ఎక్కడ కారు వద్దంటాడో అని చెప్పి బిడ్డ ఆగకుండా వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ ఆ తండ్రి చెప్పాలనుకున్న మాట వినని పరిస్థితి, వినకుండా వెళ్ళాడు. ఆ బిడ్డ తండ్రి ఏం చెప్పాలనుకున్నాడంటే, నాయనా ఆ కారుకి బ్రేకులు ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ కారు వద్దు అని చెప్పాలనుకున్నాడు. కానీ బిడ్డ వేరే విధంగా ఆలోచించుకున్నాడు. వెళ్ళడం జరిగింది, యాక్సిడెంట్ చేయడం జరుగుద్ది. కొంతమందికి అది దెబ్బలు కావచ్చు, ప్రాణం పోవచ్చు, దెబ్బలు జరుగుతాయి. వాళ్ళు ఊరుకోరు కదా, పోలీస్ కేసు జరుగుతుంది. ఆ కేసు ఆ బిడ్డని కోర్టుకి తీసుకొని వచ్చాడు. ఆ కోర్టులో ఉన్న జడ్జి ఆయన తండ్రికి కుమారుడు చెప్పాడు, తప్పు అయిపోయింది, నేను క్షమించు నన్ను, నాది తప్పు అయిపోయింది అని చెప్పాడు. కానీ జడ్జి గారు అంతా విన్న తర్వాత తన తీర్పు చెబుతున్నాడు. ఎలాగంటే, ఈ బిడ్డ
ఆ యాక్సిడెంట్ చేసినందువలన అతనికి కొంత సొమ్ము అపరాధంగా, అంటే ఒక 10 లక్షల లేకపోతే 20 లక్షల ఎంత అన్నా కానీ అపరాధంగా కట్టాలి. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మరణానికో లేదా ఒక వ్యక్తి యొక్క అంగవైకల్యానికో కారణమయ్యాడు కనుక అతన్ని ఒక 30 కొరడా దెబ్బలతోటి శిక్షించాలి అనేటటువంటి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ దేవుణ్ణి, ఆ తండ్రిని ఏమనుకుంటాడంటే, నేను ఇంతలావును బ్రతలాడాను కదా, సారీ డాడీ అని చెప్పాను కదా, అయినా కూడా కఠినంగా ఉన్నాడు నా తండ్రి, కఠినాత్ముడు అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, తీర్పు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తండ్రి ఆ స్థానం నుంచి దిగి కిందకి వచ్చి తను కట్టాల్సినటువంటి ఫైన్కి ఒక చెక్కు రాసి ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఆ శిక్ష ఏదైతే అమలుపరచాలో ఆ అమలుపరిచే క్రమంలో ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒకసారి పెట్టి కొట్టడానికి మొదటి దెబ్బ కొట్టబోయే సమయంలోనే ఆ తండ్రి ఆ జడ్జి గారు వెళ్ళి బిడ్డని వాటేసుకొని ఒక్క దెబ్బ కూడా బిడ్డ మీద పడకుండా అన్ని దెబ్బలు తనే ఆ దెబ్బలు తిని ఆ భయంకరమైన దెబ్బలతోటి ఆయన మరణించాడు. అదేవిధంగా ఏదైతే తండ్రి చేశాడో అదే మన ప్రభువు, మన దేవుడు మన నిమిత్తం చేశాడో. ఆయన మన పాపాల నిమిత్తము, మన పాపాలు బహుభారమై ఉంటుండగా మన పాపాల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తము నీవు నేను చెల్లించవలసిన క్రయధనాన్ని ఆయన శిలువ కార్యము ద్వారా ఆయన చెల్లించాడు. కనుక నీవు నేను ఇప్పుడు మనము ఆ క్రయధనాన్ని చెల్లించవలసినటువంటి అవసరము లేదు, ఆ మరణించవలసినటువంటి అవసరం కూడా లేదు. మరలా నిత్య జీవాన్ని మనకి ఆయన తెచ్చిపెట్టాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో అదిగో ఆ సిలువలను మోయలేక మోసి అదిగో వీపంతా నాగేటి చాల వలె దున్నబడి ఆ సిలువ పైన తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి ఈ లోకంలో నా నిమిత్తము రక్షణ నుంచాడు. అదే ఆ జడ్జి గారి కుమారుడు, ఆయన కట్టిన డబ్బులు నాకొద్దు, ఆయన కొట్టిన దెబ్బలు కూడా నన్నే కొట్టండి నాకు వద్దు అంటే మనము ఏం చేయగలం? ఆ దెబ్బలు మనమే తినాలి, ఆ వెల కూడా మనమే చెల్లించాలి. ఆ బిడ్డ ఒప్పుకుంటేనే ఆ దెబ్బలు, ఆ ధనము ఆ బిడ్డకు వస్తుంది. ఆ బిడ్డ భరించాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ సందర్భంగా ఆయన ఈ లోకానికి వచ్చి, ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని ఆ శిలువ పైన దారబోశాడు. ఈ లోకంలో నీ నా నిమిత్తము అనేక అవమానాలు పొందాడు. మోయలేక మోసాడు యెరూషలేము వీధులలో ఆ శిలువను. వీపంతా నాగేటి చాల వలె దున్నబడింది, వికారంగా తయారయ్యాడు. ఎండిన నేలలో పడినటువంటి లేత మొక్క వలె ఆయన అయ్యాడు. చూడనొల్లని వారిగా తయారయ్యాడు. శిలువలో తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు నీ నా నిమిత్తము కార్చాడు. ఆయన రక్తము నీరుగా ఒలికినట్టు చూస్తాము. అంటే ప్రభువారు మన నిమిత్తము క్రయధనాన్ని చెల్లించాడు. మృత్యువును జయించి 3వ దినాన తిరిగి లేచాడు. నీకు నాకు కూడా మరణాన్ని జయించేటటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మనం తీసుకుంటేనే, మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాము, మరలా నిత్యము జీవించి ఉంటాము. లేదంటే ఆ జడ్జి గారి కుమారుడు ఎలాగైతే ఆ డబ్బులు, ఆయన కట్టిన సొమ్ము నాకొద్దు, ఆయన తిన్న దెబ్బలు నాకు అవసరం లేదు, నేనే తింటాను అంటే మరలా మనకి అదే శిక్ష మనకు పడాల్సిన పరిస్థితికి మనం వస్తాం. కనుక ఈ క్రిస్మస్ రోజైనా సరే, ఇంకా నమ్మని పరిస్థితుల్లో ఎవరైనా మనం ఉంటే, ఇంకా ప్రభువాన్ని ఆయన మనకు చేసినటువంటి కార్యాలను తలపోల్చుకొని, అదే రోమా 10:8 చెప్పినట్టు యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుంటేనే రక్షణ ఇస్తాడు. కనుక అలా ఒప్పుకోవాలి. లేదా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుల్లో ఎదుగుతూ రక్షణ భాగ్యం కలిగి ఉండి ఏ కారణం చేత అయినా పడిపోయిన స్థితిలో ఉన్నామా, ఈ క్రిస్మస్ సందర్భాన్ని, ఈ దేవుడు ఇప్పుడు జన్మించిన సందర్భంగానే
నేను పాపిని, నీ రక్షణగా, నీ బిడ్డగా ఎదిగాను, కానీ ఇదిగో ఈ కారణాల వల్ల పడిపోయానని కనుక నువ్వు ఆయన పాదాల చెంత కనుక అడగగలిగితే ఆయన నీకు కుమారునిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని మనము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన అదిగో ఆ సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన జడ్జి గారు తీర్పు చెప్పాడు. ఆ తీర్పు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. మానవుడిగా తన కుమారుడు చేసినటువంటి తప్పు బహిరంగంగా కనిపిస్తుంది. ఆయన ఆ దెబ్బలు తిని ఎందుకు చనిపోయాడంటే ఆయనకి మనపై కలిగిన బిడ్డపై కలిగినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ద్వారానే తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఆ ప్రాణం పెట్టింది మనం గనక గుర్తు చేసుకొని ఆయన విశ్వసించగలిగితేనే రక్షణ. ఈ క్రిస్మస్సే మన పాలిట మొట్టమొదటి క్రిస్మస్ అవుతుందా? ఎన్నో క్రిస్మస్లు జరిగి ఉంటాయి, ఎన్నో క్రిస్మస్లు వచ్చి ఉంటాయి. మన పరిస్థితి ఏంటి? వస్తున్నాయి, పోతున్నాయి. క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు తీసుకోవటము, కొత్త బట్టలు, లేదా ఇంటి మీద ఒక స్టార్ కట్టడం, కొత్త బట్టలు, స్టార్ కట్టడం, లైటింగ్ వేయటం, ఆ చర్చికి రావటం, ఇవేనా క్రిస్మస్ అంటే? ఈ క్రిస్మస్ అంటే ఇవేనా? కొత్త బట్టలు ఇవేనా క్రిస్మస్ అంటే? క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలో ఉదయిస్తాడో, క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలో ఉదయిస్తాడే అదే మనకి నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందేశం దేవుడు నీ కోసం ఇదిగో ఈ లోకంలో జన్మించాడు అనే వార్త మనకు వినిపించినప్పుడు ఆ వినిపించిన వార్తని మనం మిస్ అవుతున్నామా లేదా హృదయంలోకి తీసుకుంటున్నామా? మనము మిస్ అవుతున్నామా లేదా ఆ వార్తని హృదయంలోకి తీసుకుంటున్నామా అనేది మనల్నే పరీక్ష చేసుకోవాలి. అదిగో ప్రభువారు చెప్పాడు మార్త, లోకసువార్తలోనే మార్త మరియా అని ఇద్దరుంటే ఒక ఆమెమో విస్తారమైనటువంటి పనుల్లో ఉంది, ఇంకొక ఆమె మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. అందుకే ప్రభువారు అంటాడు ఆమె మేలైనది చేస్తుంది, ఆమె మేలైనది చేస్తుంది అన్నారు. మన పరిస్థితి ఏంటి? ఎన్ని క్రిస్మస్లు వస్తున్నా క్రిస్మస్ని మిస్ అవుతున్నామా లేదా క్రిస్మస్ ద్వారా క్రీస్తుని హృదయంలోకి తీసుకుంటామనేది మనము పరీక్ష చేసుకోవాలి. బైబిల్లో చూస్తే కొంతమంది ఒకరిని చూద్దాం. క్రిస్మస్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ని మిస్ అయిన వాళ్ళు మత్తయి సువార్తలో చూస్తే, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదివితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూశాడు. అది ఈ లోకంలో రాజుగా ప్రభువారు జన్మిస్తున్నాడు అని గ్రహించి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వెళ్తూ రాజు కాబట్టి రాజు ఇంట్లోనే జన్మించి ఉంటాడు కనుక అక్కడికి పోయి ఆయన్ని దర్శిద్దాము. అక్కడ దాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, అక్కడికి వచ్చేలకి మనసు మారింది. రాజు ఇంట్లోనే జన్మిస్తాడని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చాలా వాళ్ళకి ఇది జరిగింది. ఏదైతే దారి తప్పి వెళ్ళారో దానివల్ల చాలా జరిగింది. కానీ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు అని హేరోదుని అడిగారు. అంటే క్రీస్తు పుట్టాడు అనే విషయము హేరోదుకి తెలిసింది. హేరోదు తీసుకున్నాడా?
ఆ క్రిస్మస్ని తీసుకున్నాడా? క్రిస్మస్ని హృదయంలోకి తీసుకున్నాడా? హేరోదు క్రిస్మస్ని హృదయంలోకి తీసుకోలేదు. హృదయంలోకి తీసుకోకపోగా అతను చాలా చేశాడు. అసలు ఆ హేరోదును మనం కనుక హేరోదు గురించి చూస్తే ఆయన చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. అతను ఒక ఎదోమీయుడైతే రోమీయుల దగ్గర రోమా సామ్రాజ్యంలో వారికి తను అనుకూలంగా ఉంటూ యూదులపై పన్నులేసి వసూలు చేసి పెడుతూ అక్రమంగా వాళ్ళకి సహాయం చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన్ని అక్కడ రాజుగా రోమా వారు నియమించడం జరిగింది. ఆయన ఎంత దుర్మార్గంగా ఉండేవాడంటే, ఎందుకంటే ఆయన రాజ్యకాంక్ష ఆయనకి. ఎందుకు యూదుల రాజుగా పుట్టాడు అని ఎప్పుడు అన్నాడో ఆలోచనే లేదు. ఎందుకంటే ఆయనకి రాజ్యకాంక్ష, ఆయన గురించి చదివితే తెలుస్తుంది, ఆయనకి రాజ్యకాంక్ష చాలా ఎక్కువగా ఉండేది. ఆయన రాజ్యకాంక్ష ద్వారా ఎలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడంటే, ఆయనకి 10 మంది భార్యలు, 12 మంది సంతానం ఉంటే ఆ భార్య సోదరుడు అయినటువంటి అంతియోపస్ అనే అతను ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఆయన ఎక్కడ నా రాజ్యం లాగేసుకుంటాడో, నా రాజ్యానికి ఆయన ఎక్కడ రాజు అవుతాడో, నా రాచరికం ఏమవుతుందో అని చెప్పి భయపడి ఆయన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళి కొంతమంది ద్వారా నీటిలో ముంచి చంపడం జరుగుద్ది. అదేవిధంగా తన భార్యను కూడా చంపినటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. తన బిడ్డలు ఇద్దరిని కూడా, ఒకవేళ వీళ్ళు రాజ్యాధికారం చేస్తే నా రాజ్యానికి వీళ్ళు రాజులు అవుతారేమో, నా పరిస్థితి ఏంటని వారి బిడ్డలను కూడా చంపినటువంటి పరిస్థితి. ఇంకా మరి ముఖ్యంగా మనం చూస్తే అక్కడ యూదుల రాజుగా పుట్టాడు అని చెప్పినప్పుడు యేసయ్య అప్పుడే జన్మించాడు అనుకుంటే, అప్పటికే ఈ హేరోదు చాలా వయసులో ఉండున్నాడు, చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిన పరిస్థితుల్లో ఉంటాడు. ఈ యేసయ్య ఇప్పుడు పుట్టిన ఆయన ఎప్పుడుకి ఎదగాలి, ఆయన ఎప్పుడుకి రాజు అవ్వాలి, నా రాజ్యానికి ఎప్పుడు అడ్డం రావాలి అని ఆలోచించాడా? ఏమీ ఆలోచించలా. ఎందుకంటే తన రాజ్యకాంక్ష అలా ఉంది. అందుకే ఆయన ఏం చేశాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను కూడా చంపించిన పరిస్థితి. ఎంత దుర్మార్గం! ఆలోచనే లేనటువంటి పరిస్థితి. ఆ ఆలోచన లేని పరిస్థితిలో 2 సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా చంపించిన పరిస్థితి. అదేవిధంగా ఆయన చనిపోయే క్రమంలో చివరి రోజుల్లో నేను చనిపోతే ఎవరు ఏడవరు, నా గురించి దుర్మార్గుడు చనిపోయాడని అనుకుంటారు, కాబట్టి నా కోసం కూడా ఏడిపించుకోవాలి, ఎవరో ఒకరు ఏడవాలి నా కోసం అనే కోరికతోటి ఆయన దగ్గర పనిచేసే సైన్యంలో మంచి ప్రముఖుల్ని కొంతమందిని ఒకసాట బంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారంటే, నేను ఎప్పుడైతే చనిపోతానో వెంటనే వాళ్ళని కూడా చంపేయండి. వాళ్ళని చంపేస్తే వాళ్ళ కోసం ఆయన ఏడుస్తారు, ఆ ఏడుపులో నాకు కూడా వినిపిస్తాయి, కాబట్టి వాళ్ళని కూడా చంపేయమన్నాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆయనకున్నటువంటి రాజ్యకాంక్ష, ఆ కాంక్ష వల్ల యేసయ్య జన్మించాడు అనేటటువంటి విషయాన్ని హృదయంలోకి తీసుకోలేని పరిస్థితి. తీసుకోకపోగా క్రిస్మస్ని మిస్ అయ్యాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, మన వయసు ఎంతో, మనకి ఎన్ని క్రిస్మస్లు పోయినాయో, ఈ క్రిస్మస్లో మనం హృదయంలోకి ఆయన్ని తీసుకున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఒక బిడ్డకి బర్త్డే చేస్తుంటే, ఒక బిడ్డకి సపోజ్ ఒక 2-3 సంవత్సరాల బిడ్డ కనుక బర్త్డే చేస్తా, ఎవరికైనా పార్టీ ఇస్తా, ఒక హోటల్కో ఎక్కడికో వెళ్తే బిడ్డని తీసుకొని పారు. బిడ్డను తీసుకోకుండా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు, పార్టీలు ఇస్తూ ఉంటారు. ఏడమ్మా మీ బిడ్డ పుట్టినరోజు చేసుకుంటే ఇంటి దగ్గర ఉన్నాడు అంటే ఆ బిడ్డ ఇక్కడ అడ్డమవుతాడు, కనుకనే బిడ్డను అక్కడ పెట్టారు. యేసు క్రీస్తుని కూడా మనం హృదయంలోకి చేర్చుకుంటే మన రాజ్యంలో, మన జీవితం అనే రాజ్యంలో ఆయనకు లోబడి ఉండాలి. ఆయన అధికారంలో మనం ఉంటే అనేకమైనటువంటి ఈ లోక కార్యాలు మానుకోవాలి. కనుకనే యేసయ్యని హృదయంలోకి చేర్చుకోని పరిస్థితి. నామకార్థంగా చర్చికి వస్తున్నాము, నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాము, నామకార్థంగా ఎన్నో రోజుల క్రితం బాప్తిసం తీసుకున్నా ఇంకా దేవుణ్ణి తిరస్కరించే స్థితిలో మనకున్నటువంటి ఈ
జీవితముని మనల్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి స్థితి, మనల్ని మనం పరిపాలించుకుంటే మన ఇష్టానుసారమైనటువంటి రాజ్యము, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఈ లోకంలో సాతానికి కావాల్సింది అదే, ఈ లోకంలో సాతానికి కావాల్సింది అదే. కనుక ఈ రాజ్యంలో సాతాను అనేక ఆశలతోటి అది ధన వ్యామోహం కావచ్చు, లేదా పదవీ వ్యామోహం కావచ్చు, లేదా ఇంకొక వ్యామోహం కావచ్చు, ఏదో ఒక వ్యామోహంతో క్రీస్తు జన్మించాడు అనేది మిస్ చేస్తున్నారు. అనేక మంది మిస్ చేసుకుంటున్నాము. క్రీస్తును హృదయంలోకి చేర్చుకోకుండా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఇంకా జీవించే పరిస్థితి. ఈ క్రిస్మస్ అయినా సరే క్రీస్తు మన హృదయంలో జన్మించే క్రిస్మస్ కావాలి. ఈ క్రిస్మస్లోనైనా సరే క్రీస్తు నిజంగా మన హృదయంలో జన్మిస్తే ఇదే మనకి నిజమైనటువంటి క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ మనకి మన హృదయంలో పుట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా దేవుని నమ్ముకొని కూడా పడిపోయిన స్థితిలో ఉన్నా, లేదా అసలు ఇంతవరకు దేవుని విశ్వసించని పరిస్థితుల్లో ఉన్నా, ఈ రాత్రి సమయాన ఇదిగో ఈ నూతనంగా క్రిస్మస్ సమయాన 2000 సంవత్సరాల క్రితమే ఆయన నా నిమిత్తము ఆ శిలువలో ప్రాణం పెట్టాడు, రక్షణని తెచ్చిపెట్టాడు ఈ లోకంలో. ఆ రక్షణ తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే నీ రాజ్యానికి, నీ జీవితం అనే రాజ్యానికి ఆయన్ని ప్రభువుగా, ఆయనకు కిరీటం పెట్టి ఆయనకు ప్రభువుగా కనుక నువ్వు ఒప్పుకొని ఆయన ప్రభువుగా చేసుకుంటే నీకు నిత్య జీవం ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు ఇక్కడ నుంచి నిత్యము ఆయన ఆశ్చర్యకార్యాలు నీ నా జీవితంలో జరుగుతాయి, అద్భుత కార్యాలు నీ నా జీవితంలో జరుగుతాయి, సమాధానమైనటువంటి జీవితం అనుకుంటుంది. అదే రాజ్యానికి కనుక ఎవరి రాజ్యానికి వారే రాజుగా ఉంటే, ఆయన ప్రభు అని ఒప్పుకోకపోతే ఈ లోకంలో అంతా కూడా అల్లకల్లోలమైనటువంటి జీవితము. సాతాను ఆశలు రేపుతుంది. ఆ ఆశలు అగ్నిగుండానికి దారితీస్తాయి. అగ్నిగుండంలో నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదనేటటువంటి నిత్య మరణానికి మనము వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అదే ఈ క్రిస్మస్నైనా సరే నిజమైన క్రిస్మస్గా, క్రిస్మస్ మిస్ కాకుండా కనుక మన హృదయంలోకి తీసుకోగలిగితే, నిజ క్రిస్మస్ మనం చేసుకోగలిగితే, అదిగో మరలా ఏదైతే ఆదాము అవ్వల ద్వారా పాపం మనకు వచ్చిందో, ఏదైతే ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోయామో, ఏదైతే ఆ పాపం ద్వారా, ఆజ్ఞ అతిక్రమం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నామో, ఆ మరణాన్ని జయించి ఆయన లేచాడు. మనల్ని కూడా మరణాన్ని జయించి నిత్య జీవానికి వెళ్ళటానికి ఆయన అవకాశం కల్పించాడు. కనుక ఈ రాత్రి సమయాన మనము ఆయన్ని నిజ దేవుడుగా, ఇదిగో నిజమైన క్రిస్మస్గా, ఎన్నో క్రిస్మస్లు జరిగి ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం వాగ్దానాలు చేసుకొని ఉండొచ్చు. ఈ క్రిస్మస్ నుంచే నేను నిజమైనటువంటి నీ దాసుడిని అవుతానని, లేదా ఇదిగో ఇప్పుడే మార్పు చెందుతున్నానని అనేక సార్లు మనం వాగ్దానం చేసుకొని పడిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఈ క్రిస్మస్ ద్వారా, ఇదిగో ఇప్పుడు వచ్చే ఈ నూతన క్రిస్మస్ ద్వారా, ఈ 2024లో వచ్చే క్రిస్మస్ ద్వారానైనా సరే నిజ క్రిస్మస్ని జరుపుకుందాము. అదిగో ఆయన ఏ రాజు క్రిస్మస్ని మిస్ అయ్యాడు. మనము ఈ క్రిస్మస్లో అయినా మిస్ కాకుండా మన రాజ్యానికి, మన జీవితం అనేటటువంటి రాజ్యానికి ఆయన్ని ప్రభువుగా చేసుకుందాము, ఆయన రాజుగా చేసుకుందాము. ఆ రాజ్యంలో మనము నిత్యము ఆనందంగా నిత్య జీవానికి వారసులు అవ్వాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ లోకంలో నా కోసం వచ్చాడని చెప్పి, నా నిమిత్తం ప్రాణం పెట్టాడని మనం భావించినట్లయితే, మనము ఆయన మరణించడం ద్వారా, ఆయన మరలా తిరిగి లేవడం ద్వారా మనకి నిత్య జీవము ఉన్నదని నమ్మితే, ఆయనకి ఈరోజే అదే రోమా 10:9లో చెప్పినట్లుగా యేసుని ప్రభు అని ఒప్పుకుందాం నోటితోటి, ఆయన్ని మన హృదయంలో చేర్చుకుందాము. నిజమైన క్రిస్మస్ని ఈరోజే మనము నిజమైన క్రిస్మస్ని చేసుకుందాము.